Sir, this bill, the representation of the people, is proposed to bring back real democracy to our country, sir. Are you presenting this as a private bill? Yes, sir. सर ये हमारे देश में नहीं चलेगा तो इस पर ఈ ఎంపీలకి ఏం పని ఉన్నట్లేదు. ఇటు తిరిగి పని చూసుకో. ये बिल्कुल आसान काम नहीं है. So we should at least take this up for discussion. फिलहाल ये बिल हमारे एजेंडा में नहीं है और चर्चा की जरूरत है. నేను ఊహించినట్టే జరిగింది. నేను ముందే చెప్పాను కదా సార్. సెంట్రల్ కేబినెట్ మీటింగ్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. నమస్కారం. చంద్రం వచ్చేసాడు. ఏరా బంగారం, ఎక్కడికి వెళుతున్నారు? చెక్ అయిందా? అయిపోయింది. ఇన్నాళ్ళు నువ్వు నాకు దగ్గరలోనే ఉండవని హ్యాపీగా ఉన్నాను. కానీ ఇప్పుడు నువ్వు నన్ను ఎప్పుడు కలుస్తాం? అక్కడికి వెళ్ళాక ఫోన్ చేయి. వెళ్ళగానే కాల్ చేస్తాం. పద. సార్ అది సార్ మీ వెహికల్. చంద్రం, జీవించున్నంత కాలం నేను నాన్నకి ఏమీ చేయలేదు. నాన్నకే కాదు, అమ్మకి అంతే. ఇప్పుడు వాళ్ళిద్దరూ లేనప్పుడు వాళ్ళ గురించి బాధపడడం గాని ప్రార్థించడం గాని వాళ్ళకి చెయ్యని వాటికి పరిహారం కాదు. లలితని వాళ్ళెంతో కష్టపడి పెంచారు. వాళ్ళ తర్వాత నేను దాన్ని చూసుకుంటానని వాళ్ళు అనుకుని ఉంటారు. తన అవసరాలు తెలుసుకోవడం, తనతో టైం స్పెండ్ చేయడం లాంటివి కూడా నేను చేయలేకపోయాను. ఇప్పుడు బాధపడే ఉపయోగం లేదు. అలా ఏం కాదు. నువ్వు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నావు కాబట్టి ఇలాంటివన్నీ సహజం. నిజానికి లలితతో నువ్వు గడపాల్సిన సమయం సమాజంలో చాలా మంది మేలు కోసం ఉపయోగించావు. ఆ మంచి పనులు చేయటం వల్ల వచ్చిన బ్లెస్సింగ్స్ లలిత మీదకే ప్రసరిస్తాయి. ప్రేమ, పార్కింగ్ ఫుల్. వచ్చే కాస్త లీత్రిక్ డైవర్ట్ చేయకి శ్వేత. Say stop. Stop. Hey stop. Stop. Sir, stop sir. Sir.
సార్ ఇక్కడ పార్కింగ్ లేదు సార్, ఇది రిజర్వ్ స్లాట్. సార్ సార్ ఓ, అయ్యో. కళ్ళు నెత్తి మీద పెట్టుకొని పనిచేస్తున్నావా? నేను చెప్పాను కదా సార్, ఇది రిజర్వ్డ్ అని. మీరే ఫోన్లో ఉన్నారు సార్. చాలు చాలు, ఓవర్ స్మార్ట్ యాక్ట్ చేయదు. ఓకే, మీరు కేర్లెస్గా డ్రైవ్ చేస్తే దాన్ని నేనేం చాలు సార్. నీ 6 నెలల శాలరీ ఇచ్చినా సరిపోదు లైట్ ఫిక్స్ చేయడానికి. అసలు నీకు ఇదేం కారో తెలుసా? ఇదేం కారో నాకు తెలుసు, కానీ నువ్వెవరో నాకు తెలుసు. శ్వేతా దాస్, అడ్రస్ కూడా కావాలా? బ్రూస్లీ కటింగ్ లాంటివి నాకు తెలియదు. నీ జుట్టు మాత్రం స్ప్రింగ్ లాగా రింగులు తిరిగింది. అయినా కూడా రోజు ఆయిల్ పెట్టమని చెప్తున్నా, వినిపించుకోవే. హలో నాన్న. సరే నాన్న. సరేనా సార్? ఓకే. ఏంటి, ఏం కావాలి? నాన్న నాన్న? నాన్న 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 ఏం జరిగింది? ఓయ్ నాతో రా. రా. వేరే ఎక్కడో దాచుంటుంది సార్, తన దగ్గర అయితే లేదు. సార్కి నువ్వు అది ఎక్కడ దాచావో చెప్తే నీకే మంచిది. ఏంటి? ఏంటక్క ఇది? ఫాల్స్ కేసు రా. వేరేవరిదో కారులో బంగారం పోయిందంట. ఈరోజు ఉదయం పార్కింగ్ లాట్లో అతనితో గొడవ జరిగింది. దాని రిజల్ట్ ఇదంతా. నేను ఎంత చెప్పినా వీళ్ళు వినిపించుకోవట్లేదు. అది ఏమయ్యా సార్? నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు? నువ్వెవరైతే నాకేంటి? దొంగతనం చేశానని ఒప్పుకోవట్లేదు సార్. నాతో చెప్పు, పర్లేదు. నేనేం తప్పు చేయలేదు సార్. ఏంటి, గట్టిగా చెప్పు. సార్, మా అమ్మాయి దొంగతనం చేయలేదు సార్. తనను చూసుకోవడానికి వచ్చే వారం మా ఇంటికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు సార్. ప్లీజ్. నేను నీతో మాట్లాడుతున్నానా? పక్కెళ్ళి నిలబడ. ఒక రోజంతా లోకప్లో ఉంచితే దిగిపోద్ది ఉన్న అహంకారం అంతా. ఏయ్, రా. రాత్రికి నేను ఇక్కడ ఉండాల్సి వస్తే రేపు నా కోసం మీరెవరు రావక్కర్లేదు. నాన్న ఇప్పుడు ఏం చేద్దానన్నా? నాకేం అర్థం కావట్లేదు. అడ్వకేట్ పద్మనాభం గారి నెంబర్ ఉంది, కాల్ చేయనా? చేయరా. రా. నడు ముందుకి.
సంజయ్ సార్. సార్ అది మా మా అక్కని ఇక్కడ ఫాల్స్ కేసులో మ్యూజియం పోలీస్ స్టేషన్. సార్ హలో 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 సార్. సీఎం గారు. సీఎం జీడి తీసుకురండి. మీ అక్క పేరేంటి? శ్వేత. ఎక్కడ? పిలుస్తాను సార్. బ్రింగ్ హర్. సార్ ఏంటి కేసు? ఈ అమ్మాయి మీద పెట్టిన కేసు ఏంటి? సార్ దొంగతనం కేసు సార్. ఏం దొంగతనం? సార్ ఈ అమ్మాయి వర్క్ చేసే పార్కింగ్ లాట్లో ఒక కారులోంచి బంగారం దొంగతనం చేసింది సార్. కేసు పెట్టింది ఎవరు? సార్ సుశీల్ అనే ఒక అతను బిజినెస్ మ్యాన్ సార్. కంప్లైంట్ చూపించు. రిటర్న్ కంప్లైంట్ ఇవ్వలేదు సార్. మరి సార్ ఫోన్ చేసి కంప్లైంట్ చేశారు. ఎఫ్ఐఆర్ రాశారా? లేదు సార్. సంఘటన జరిగిన ప్లేస్కి వెళ్ళి ఎంక్వైరీ చేశారా? లేదు సార్. తనని క్వశ్చన్ చేశారా? చేశాం సార్. ఏం చెప్పింది? దొంగతనం చేసినట్టు కమిట్ అవ్వలేదు సార్. గోల్డ్ దొరికిందా? ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? సార్ ఈరోజు ఈవినింగ్ సార్. అంటే సెక్షన్ 379 కింద ఛార్జెస్ ఫైల్ చేయాలి. ఎస్ సార్. సో ఈవినింగ్ దొంగతనం జరిగిందనేది ఆరోపణ. రిటర్న్ కంప్లైంట్ ఇవ్వలేదు, ఇన్సిడెంట్ జరిగిన చోట ఎంక్వైరీ చేయలేదు, ఎఫ్ఐఆర్ రాయలేదు, గోల్డ్ రికవర్ చేయలేదు. అనుమానం పేరిట అమ్మాయిని లాకప్ లో ఉంచారు. ఏంటి కమిషనర్, నీ కంట్రోల్లో ఉన్న స్టేషన్లో ఏం జరుగుతోందో నీకు తెలియదా? సాయంత్రం 5 గంటల తర్వాత స్త్రీలని లాకప్ లో ఉంచకూడదని, అత్యవసరమైతే ఇంటికి వెళ్లి ఎంక్వైరీ చేయాలనే ఉత్తర్వులున్న కాపీ మీ దగ్గర లేదా? లేదా? ఉంది సార్. ఆ ఉత్తర్వులను అమలుపరచాలన్న ఆలోచన మీకు ఎవరికీ లేదా? ఇప్పుడు చెప్పు, ఈ కేసు జెన్యూనా కాదా? ఆర్ బ్రహ్మానందం, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. షైన్ థామస్, సర్కిల్ ఇన్స్పెక్టర్. ఇద్దరికి సస్పెన్షన్ ఆర్డర్స్ రెడీ చేయండి. వీళ్ళిద్దరిని అఫీషియల్ కారులో మీరే ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. చేసిన తర్వాత నాకు ఫోన్ చేయండి. తర్వాత ఈ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఫుల్ డీటెయిల్స్ రేపు ఉదయం 10 గంటలకల్లా నా ఆఫీస్ టేబుల్ మీద ఉండాలి. ఐ విల్ సీ టు ఇట్ సార్. ఇంటిలో వచ్చు సార్. ఏంటి విషయం? అది రా. ఏంటో చెప్పు. నిన్న స్టేషన్ కనుక మీరు రాకపోయింటే
మేమెవరం బతుకుండా వాళ్ళం కాదు సార్. దానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. దానికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. నేను నా జాబ్ని సక్రమంగా చేశానంతే, అంతకుమించి ఇంకేం లేదు. అర్థమైంది? నాకు అవన్నీ తెలియదు సార్. నేను ఫోన్ చేయగానే మీరు వచ్చారు. ఏం చేసి ఈ రుణం తీర్చుకోవాలో తెలియట్లేదు. నేను చేయగలిగింది మీరు ఏం చెప్పినా చేస్తాను సార్. నువ్వేం ఫీల్ అవ్వకు, సరేనా?